హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా క్యారెట్ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్, వెరీ నైస్, సూపర్గా ఉందండి. నేనైతే ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. 1/2 కిలో క్యారెట్ తీసుకుని నీట్గా కడిగి పీల్ చేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా స్టక్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. దీనికైతే నేను 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. 1 స్పూన్ నెయ్యి తీసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ ఇవి జీడిపప్పు, బాదం పప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా ఆరోగ్యం మంచిది, అలానే చాలా ఒంటికి కూడా చాలా మంచిదండి. క్యారెట్ తినడం వల్ల మన కళ్ళకు హెల్దీ అండి. కంటి చూపు బాగా కనిపిస్తుంది. మనం ఏ రూపంలో ఉన్నా క్యారెట్ తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా హల్వా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి. కిస్మిస్లు లేవు కాబట్టి నాకు ఇలా బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకున్నాను. అదే పాన్లో 2 కప్పులు క్యారెట్ తురిమి వేసుకున్నానండి. 2 కప్పులు అయిందండి. 1/2 కిలోకి 2 కప్పులు అయింది. పొట్టంతా పీల్ చేసుకుని ఇలా కచ్చాబచ్చాగా బరగ్గా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. మధ్యలో అడుక్కి పైకిని కలుపుతూ ఉంటే పై కిందకి పైకి వస్తే కనుక తొందరగా మగ్గుతాయి. మగ్గిపోవాలి. ఇందులోనే 70% మగ్గిపోవాలండి. హెల్తీగా చేసుకోవచ్చు. మనం వాటర్ అయ్యి వేయని అవసరం లేదండి. ఉత్తి మిల్క్ తోటే చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ మెజర్మెంట్లో చేస్తారంటే మీకు కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే వెరీ టేస్టీగా చాలా బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే అది ఎలా నేను తయారు చేసింది తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. చిక్కటి పాలు ఒక 1/2 గ్లాస్ పాలు పోస్తానండి. 1/2 కేజీకి 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఇందులోనే టేస్ట్ వస్తుందండి. ఈ పాలలోనే టేస్ట్ వస్తుంది. బాగా పాలంతా మగ్గిపోయి ఎగిరిపోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. పాలలోనే ఉడికిపెట్టుకోవాలి. 100కి 100% పాలలోనే ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేసుకుని మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే ఈజీగా మగ్గిపోద్ది. ఇలా పాలన్నీ ఎగురుతున్నాయి అనగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, అడుగంటేస్తూ ఉంటుంది. మిల్క్ పోసాం కదా, అడుగంటుతుందండి. చిక్కటి పాలు కాబట్టి అడుగంటుతుంది. అందుకని మీరు చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దీనికైతే 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 2 కప్పులు తురుముకి 1/2 కప్పు చక్కెర. మీ ఇష్టం అండి, ఆప్షనల్ ఉంది. ఇందులో బెల్లమైనా వేసుకోవచ్చు. నేను ఇలా వీడియో కోసమని చక్కెరతో చేస్తాను ఫ్రెండ్స్. మీరు హెల్తీగా ఇంట్లోనే కావాలంటే మీరు బెల్లంతో కూడా 1/2 కప్ బెల్లం వేసుకుని చేసుకోవచ్చండి. 1/2 కేజీకి 1/2 కప్పు బెల్లం. 2 కప్పులు తురుముకి 1/2 కప్ బెల్లం అండి. ఎక్కువ ఎగుటుగా ఉన్నా బాగోదు. 1/2 కప్ అయితే సరిపోతుంది స్వీట్. ఇలా మనం ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ మనం బాలింతలకి అలానే
ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకి ఇలా పెట్టచ్చండి. హెల్దీ ఫుడ్ అండి ఇది. అలాగే కడుపుతోటున్న వాళ్ళకు ప్రెగ్నెంట్లకు కూడా పెట్టొచ్చండి. ఇలా చాలా మంచిదండి. కనీసం ఒక 4 రోజులకు ఒకసారైనా ప్రెగ్నెంట్లకి అయితే పెట్టుకోవాలి. లోపల బిడ్డకు చాలా మంచిదండి క్యారెట్. ఫ్రై రూపంలో అయినా, కూర రూపంలో అయినా, ఇలా హల్వా రూపంలో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు వాళ్ళకి. ప్రెగ్నెంట్కి అయితే ఓ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. నెయ్యి అండి, నెయ్యి వేసుకోవాలి లాస్ట్ని. ఇంకా కొంచెము ఉందని వేసేస్తాను నెయ్యి. నెయ్యి వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత మంచిది. సూపర్గా ఉంటుంది నెయ్యి టేస్ట్. చూడండి ఇలా వేసుకోవాలి. నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి. ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ వేయించినప్పుడు కూడా వేసానండి నెయ్యి, స్పూన్ వేసాను. లాస్ట్ని మిగతాదంతా ఒకసారి వేసాను. ఇలా మొత్తం దగ్గర పడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు. మొత్తం నీరు అన్నది రాకూడదండి. సర్వ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.